గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను మా తులసి చెట్టు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇది మా చిన్న గార్డెన్ అండి. దీంట్లో మాకు తులసి చెట్టు కూడా ఉంది. కానీ తులసి చెట్టు ఎంత బాగా వచ్చిందంటే ఆకులు మామూలు తొట్లో వేసానండి. నేనేం తులసి పాట్లో కూడా వేయలేదు. అదే విత్తనం ముందు ఒక చెట్టు ఉంది, అది విత్తనం పడి మొలిచింది అంతే. దాని చుట్టూ కూడా ఉన్నాయి చాలా చెట్లు. విత్తనాలు పడినందువల్ల అన్ని మొలకలు వచ్చినాయి. నిన్న నేను బ్లాక్ కాఫీ చేశాను కదా, ఈరోజు నేను తులసి ఆకులు చేసుకుంటున్నాను. తులసి టీ చేస్తున్నాను. పోదాం రండి. నాలుగు ఆకులు కోసుకున్నానండి. వాష్ చేసుకుంటున్నా. వాష్ చేసి ఆల్రెడీ నీళ్ళు స్టవ్ మీద పెట్టాను. దాంట్లో జస్ట్ ప్రెస్ చేసి వేసేసి మూత పెట్టేస్తాం. కొంచెం సేపు వెయిట్ చేస్తాము. బాగా తెల్లిన తర్వాత వాటిని నేను కప్పులో వేసుకుంటాను. బాగా తెల్లుతున్నాయి, బాగా బాయిల్ అవుతున్నాయి వాటరు. మూత పెట్టేస్తాము. ఒక 1 minute. 1 minute అవసరం లేదు, ఒక 30 seconds. స్టవ్ ఆపేస్తున్నా. తయారైపోయింది. గ్రీన్గా వచ్చేసే వాటర్ డికాక్షన్, తులసి డికాక్షన్ కప్పులో పోసుకుంటున్నా. దీనికి వడగట్టాల్సిన పని లేదండి. ఆకు మనం పళ్ళ కిందకు వచ్చినప్పుడు నమిలేస్తే మనకి హెల్తీ. అంతేనండి, గ్రీన్ టీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.